అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే మిరపకాయ బజ్జీలు అమ్ముకునే ఒక వ్యాపారి ఉండేవాడు. రామయ్య బజ్జీలు చాలా రుచిగా ఉండేవి. ఆ ఊరిలోనే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా అతని బజ్జీలు తినడానికి వచ్చేవారు. కొద్ది కాలంలోనే రామయ్య వ్యాపారం బాగా పెరిగింది. అతని దగ్గర రోజుకు వందలాది రూపాయలు మిగిలేవి. అయితే రామయ్యకు అత్యాశ పెరిగింది. ప్రతిరోజు వందల రూపాయలు సంపాదించడం ఏంటి, ఇంకా త్వరగా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అతను అనుకున్నాడు. రామయ్య ఆలోచించి ఒక ఉపాయం వేశాడు. ఖర్చు తగ్గించుకోవడం అంటే అతను బజ్జీల తయారీలో వాడే నూనె, పిండి వంటి వాటి నాణ్యతను తగ్గించాడు. పనివారిని తగ్గించడం అంటే తన దగ్గర పనిచేసే వారికి సరిగ్గా జీతం ఇవ్వకుండా వాటిని తొలగించాడు. నాణ్యతను తగ్గించడం అంటే అతను నాణ్యత లేని పాడైపోతున్న మిరపకాయలను వాడడం మొదలుపెట్టాడు. ప్రజలు రామయ్య దుకాణానికి వచ్చినప్పుడు బజ్జీలు రుచిగా లేకపోవడాన్ని, నూనె వాసన రావడాన్ని గమనించారు. క్రమక్రమంగా అతని దుకాణానికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. చివరికి రామయ్య మీద నమ్మకం తగ్గిపోయింది. మొదట్లో రోజుకు 100 సంపాదించిన రామయ్య ఇప్పుడు రోజుకు 10 రూపాయలు సంపాదించడానికి కూడా కష్టపడవలసి వచ్చింది. పక్కనే వేరే బజ్జీల వ్యాపారి మంచి నాణ్యతతో బజ్జీలు అమ్మడం మొదలుపెట్టాడు. ప్రజలంతా రామయ్య దుకాణాన్ని వదిలి అతని దగ్గరకు వెళ్ళారు. తన తప్పు తెలుసుకున్న రామయ్య తన దుకాణం మూసివేయవలసి వచ్చింది. ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వేరే గ్రామంలో నమ్మకంతో మిర్చి వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. అలా 100 రూపాయలు సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ 100 రూపాయలు సంపాదించే సమయానికి తనకు ముసలితనం వచ్చేసింది. ఈ కథలో నీతి, ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది మనిషిని నాశనం చేస్తుంది. వ్యాపారంలో నమ్మకం, నాణ్యతే విజయానికి అసలైన డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ నమ్మకం పోయిన తర్వాత తిరిగి సంపాదించడం చాలా కష్టం.